హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మొన్న పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళా కదా సంక్రాంతి పండగకి, అక్కడ వీడియో అనమాట. అయితే కొన్ని వీడియోస్ అన్నీ ఒక లాంగ్ వీడియో లాగా క్రియేట్ చేశాననమాట. అయితే ఈరోజు వచ్చేసి నేను బన్సీలో వెళ్తున్నాం, ఇంకెవరం వెళ్ళట్లేదు, అది కూడా బస్కి వెళ్తున్నాం. ఫుల్గా రెస్ట్ ఉంటుందేమో అని మా హస్బెండ్ చెప్తున్నాడు, ఎందుకంటే అదే రోజు నుంచి హాలిడేస్ ఇచ్చారనమాట. ఇంకా వెళ్ళాలి తప్పదు, పెద్దమ్మేమో రా రా అని ఊరుకొక ఫోన్ చేస్తుంది. అది కాక అమ్మ వాళ్ళు కూడా వచ్చారనమాట పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామండి. బంచుల కోసం కొంచెం స్నాక్స్, స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేసి ఇంకా లగేజ్ అయితే సర్దేస్తున్నా. అయితే నాకైతే బట్టలు ఎక్కువైతే తీసుకెళ్ళలేదు. బన్సులకైతే ఒక 5 పేర్స్ ఎక్కువే తీసుకెళ్ళానండి. అయితే 2 డేసే ఉందామని వెళ్ళాను. కాకపోతే అక్కడికి వెళ్ళిన కాడి నుంచి అస్సలు రాబుద్ది కాలేదు. ఎందుకో ఏమో నాకు ఫస్ట్ టైం అలా అనిపించింది. ఫుల్గా ఎంజాయ్ అంటే ఆ ఊర్లో ఉన్న నేచర్ కానీ, పిల్లలు, అక్క పిల్లలు, ఇంకా పెద్దక్క పిల్లలు అందరూ రావటం వల్ల ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట పిల్లలందరూ. ఇంకా మన ఇంట్లో పని అయితే చేసుకొనే వెళ్ళాలి కాబట్టి అంట్లయితే అన్నీ కడిగేసానండి. కడిగేసి పక్కన పెట్టేశాననమాట. ఇంకా వెళ్ళటం అమ్మ వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళా. అమ్మ వాళ్ళు అక్కడ కొత్తగా ఫ్లాట్ కొన్నారు. ఇంకా అది చూద్దామని వెళ్ళా. అది వచ్చేసి 3 సెంట్లు 1,50,000 తీసుకున్నారు. ఇంకా వెళ్ళటం అక్కడ నేను బస్సులో అయితే అసలు వీడియోనే షూట్ చేయలేదండి, ఎందుకంటే ఫుల్ క్రౌడ్, అస్సలు నాకు బస్సులో ఖాళీయే లేదు. ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా పెద్దమ్మ అరిసెలకి నానేస్తుంది. అవి వచ్చేసి పండించిన బియ్యం అనమాట, అందుకే ముందు రోజు నైటే నానబెడుతుంది. అదే రేషన్ బియ్యం అయితే 2 రోజుల ముందు ఒక ఫుల్ డే అంతా నానబెట్టాలంట. అట్లా నాకు మా పెద్దమ్మ చెప్పింది. పిల్లలు తింటారు కాబట్టి రేషన్ బియ్యం అయితే మేము వాడలేదండి. ఇంకా నేనైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాను. ఇంకా నేను కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకుంటున్నానో ఏమో, ఇంకా సాంగ్స్ పెట్టారు మా అక్క పిల్లలు, మా డాడీ ఫోన్లో నుంచి సాంగ్స్ పెట్టారనమాట. ఫుల్గా బన్సులు అయితే బస్సులో నిద్రపోయాడండి. అయితే బన్సులకైతే సీట్ దొరికింది. నేనైతే నించోనే ఉన్నా. పక్కన వాళ్ళని జరిపి బన్సుల్ని కూర్చోబెట్టా కదా, వాడైతే నిద్రపోయాడు. ఇంకా ఇంటికి వచ్చిన కాడి నుంచి వీళ్ళతోటి ఆడటమే సరిపోయింది. అప్పటికి టైం 11:30 అవుతుంది నేను ఈ వీడియో తీసేసరికి. వాడినేమో నిద్రపోవట్లేదు, నాకేమో భయం వేస్తుంది, ఏమైనా చేస్తాడేమో, ఎక్కడికైనా వెళ్తాడేమో అని. ఎక్కడికి వెళ్ళాడు, అందరూ ఉన్నారు చూడండి. అక్కడేమో మా మమ్మీ కూడా వీడియో తీసుకుంటుంది బన్సిల్ని. ఆయన వచ్చేసి మా డాడీ, ఎప్పుడు చూడలేదు కదా మా డాడీని, ఇంకా మా డాడీని కూడా చూపించేసా. ఇప్పుడు నేను చూపించేదేమో మా పెద్దమ్మ అండి. నాకైతే చాలా ఇష్టము. అంటే నేనైతే ప్రౌడ్గా చెప్పుకుంటాను, ఎందుకంటే ఆమె ఇప్పటికీ పనికి వెళ్తుందండి, పొలం పనికి. చాలా కష్టజీవి అనమాట. ఒక 2 కొడుకులు, ఒక కూతురు. ఇంకా కొడుకునైతే డాక్టర్ని చేసిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క హాయ్ చెప్తుంది. అరిసెలకి నానేసుకున్నాం కదా, పొద్దున్నే ఇట్లా కడుక్కోవాలంట. ఇట్లా కడిగితేనే ఏంటంటే రాళ్ళు ఏమన్నా ఉన్నా కానీ మొత్తం పోతాయంట. అట్లా మాకు పెద్దమ్మ చెప్పింది. ఇక్కడ వీడియో వచ్చేసి బన్సులు వెళ్ళి బియ్యం అన్నీ తీసి పడేస్తున్నాడు. ఇంకా నేను అదే స్కిప్ చేసేసా. అరిసెలకి బెల్లం పాకం అనమాట అది. అరిసెలు కొట్టి చేసిందండి, అంటే బియ్యము దంచి చేసిందనమాట. మిల్లుకైతే వేయలేదు మా పెద్దమ్మ, టేస్ట్ రావు అని. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి అట్లా దంచి చేయటము. ఇంకా అక్క వేడివేడిగా పాకం ఉండంగానే ఇంకా పిండి అయితే వేసేసి ఇట్లా గట్టి, ఇది వచ్చేసి సలిబిండి అంటాము. నేనైతే కొంచెం సలిబిండి తీసి పక్కన పెట్టుకున్నా, మా హస్బెండ్కి చాలా ఇష్టం, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చులే అని. అరిసెలు అయితే అయిపోయినాయండి. ఇంకా మధ్యాహ్నం నుంచి మురుకులు చేసాము, అదే చక్రాలు అయితే చేసాము. ఇది వచ్చేసి 5 కేజీల పిండి కలిపింది మా పెద్దమ్మ. ఒక 3-4 అవర్స్‌లో అయిపోయింది. ఇంకా అక్కడే మళ్ళీ అదే రోజు పెద్దమ్మ వాళ్ళ ఊరిలో ముగ్గులు పోటీ పెట్టారనమాట. ఇంకా ఎలా ఏశారు ఏంటి అని చూద్దామని వెళ్ళాము నేను, మా అక్క. అయితే అక్కడ ఊర్లో వాళ్ళు 2-3 అన్నలు మా పెద్దన్న ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళే జడ్జిమెంట్ చేస్తున్నారు. అయితే నేనెళ్ళేసరికి అన్న నన్ను కూడా పిలిచాడు, "నువ్వు కూడా జడ్జిమెంట్ చేద్దువు రా" అని. నాకేం తెలుసండి, నాకేం తెలవదన్నా, నేను జడ్జిమెంట్ చేస్తే ఇక్కడ ఊరోళ్ళు ఒప్పుకుంటారా అది ఇది అంటే, "లేదమ్మా జడ్జిమెంట్ చెయ్యి, ఎందుకంటే ఇక్కడ కొంచెం అందరూ ఒక ఊర్లోలే, మేము సెలెక్ట్ చేసామనుకో, వాళ్ళకి సెలెక్ట్ చేసావు, మమ్మల్ని సెలెక్ట్ చేసావు, చేయలేదు అని ఫీల్ అవుతారు. నువ్వు వేరే ఊరు కాబట్టి నువ్వు సెలెక్ట్ చేస్తే ఏమనుకోరు" అన్నారు. అయితే ముగ్గులన్నీ బాగానే వేశారండి. ఒక 15 నంబర్స్ ఏమో వేశారు అంతే, దానికి మించి ఎక్కువ వేయలేదు. చిన్న ఊరు కాబట్టి ఎక్కువ వేయలేదు. ఇది వచ్చేసి థర్డ్ ప్రైజ్కి ఇచ్చామండి. ఈ ముగ్గు వచ్చేసి థర్డ్ ప్రైజ్కి ఇచ్చాము. ఇవన్నీ నార్మల్గానే వేశారనమాట. వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు వేశారు. ఇది వచ్చేసి బాయ్స్ చేతబడి చేశారండి. దాంట్లో గుడ్డు పెట్టారు, ఉప్పు, కారం అన్నీ వేశారు దాంట్లో. ఇవి వచ్చేసి నార్మల్ ముగ్గులనమాట.
ఈ నేను జడ్జిమెంట్ చేశానని చెప్పా కదా! మీరు నమ్మరని చెప్పేసి చిన్న క్లిప్ కూడా తీసుకున్నా. అదిగో నేను మా అక్క జడ్జిమెంట్‌కెళ్ళాము. ఆ ఇద్దరు అన్నలు అంతే. 4 మెంబర్స్ జడ్జిమెంట్ చేసేసాము. ఆ జుట్టున్న వీడియో ఆ అమ్మాయి జుట్టేసుకొని మంచిగా ఉన్న వీడియో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్‌కి ఇచ్చామనమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గ్రైండర్ అండి. సెకండ్ ప్రైజ్ ఏమో మిక్సీ. థర్డ్ ప్రైజ్ ఏమో టేబుల్ ఫ్యాన్ ఇచ్చారనమాట. కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే నాకు వీడియో ఎడిటింగ్ చేయటం రాదు కదా అంతగా. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. అయితే ఇంకా అన్నీ కౌంట్ చేసుకుంటున్నాం అనమాట. ఒక పేపర్ మీద అయితే రాసుకుంటాను నేను, అన్న. ఇంకా అన్న వచ్చేసి ఇదే ఫైనల్ చేసేద్దాం రా అన్నాడు. అయితే ఊరోళ్ళందరూ మా చుట్టూరే తిరుగుతున్నారండి. అసలు నాకైతే ఫుల్‌గా భయమేసేసింది. ఇది వీడియో ఏంటో క్రాస్ వచ్చింది. ఎందువల్లనో ఏమో నాకసలు ఏం అర్థం కాలేదు. ఈ వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బన్సిల్ ఫుల్‌గా నాయిస్ చేస్తున్నాడు. అందుకే ఈ వీడియో ఇక్కడితో